ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే వీఆర్ డూయింగ్ వీడియోస్ ఇఫ్ యు ఆర్ లైకింగ్, లైక్ చేసి లైక్ డూ, కామెంట్ చేసి కామెంట్ ఆల్సో డూ, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ డూ. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫన్మోజీ ఛానల్ యు ఆర్ వాచింగ్ బట్ నో సబ్స్క్రైబింగ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నౌ ఓన్లీ సబ్స్క్రైబ్ డూ ఫ్రెండ్స్. ఆల్సో కింద బెల్ ఐకాన్ క్లిక్ ఫర్గెట్ డోంట్. ఇక వీడియో స్టార్ట్ చేసిండి, నేను వెళ్ళొస్తాను. ఏమే టిఫిన్ అయిపోయిందా? అయిపోయింది, తినేసాం. మరి నాకేది? మీకు నేను రాత్రే చెప్పాను కదా, ఆ పుట్టింటికి తీసుకెళ్లే వరకు మీకు ఫుడ్ కట్టు. ఏదో సరదాగా అన్నాం అనుకున్నానే, కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకే అక్కడికి? ఉన్న పలంగా ఏంటి, అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని. నా మాటకు విలువిస్తే కదా. ఎంతసేపు మీ చుట్టాలింటికి మీ ఫంక్షన్లకే తీసుకెళ్లారు గాని ఎప్పుడైనా మా పుట్టింటిని పట్టించుకున్నారా? పట్టించుకునేంత ఉంది అక్కడ. ఈ విషయం ఇప్పుడు కాదు, నన్ను కట్టుకో ముందు చూసుకోవాలి మీరు. అయినా తీసుకున్నారుగా బోల్డ్ అంత కట్నం. ఏమిచ్చారే బోడి? సేవంటి బిందులు, స్టీల్ కంచాలు, కనీసం అల్లుడికి ఒక వెండి కంచం పెడదామని ఇది కూడా లేదు మీ నాన్నకి. తిట్టేస్తాను మిమ్మల్ని. నన్నేమైనా అనండి కానీ మా పుట్టింటోళ్ళని అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమీ అనేది లేదు, మా పుట్టింటికి తీసుకెళ్ళండి అంతే. ఇప్పుడు ఊరంటే బోల్డ్ అంత ఖర్చు అవుద్దే. సరే అయితే మీకు ఇంక తిండి కట్టు, ఏ హోటల్లో అయినా వెళ్ళి తినండి. లక్ష్మి, మీరు బేస్ వాయిస్ వేసుకొని అరిసినా నా ఫైనల్ మాట ఇదే. నాన్నగారు, మీరు నన్నే అనుకున్నాను, అమ్మను కూడా మీరు రిస్ట్రిక్షన్స్ తో ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం చూడండి, పూర్ మమ్మీ ఎలా అడుగుతుందో. తీసుకెళ్లొచ్చు కదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా, నాకు సమ్మర్ వెకేషన్ లా ఉంటది. నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టుంటది. ఇల్లంతా ఏకగ్రహం అయిపోయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? బట్టలు సర్దండి, బయలుదేరతాం. త్వరగా పదండారా, హారతి మొదలైపోతుంది. ఇదొకద్దే, దీనికి ఇంట్లో ఉన్నంతసేపు గుడికి వెళ్దామని కంగారు, గుడికి వచ్చాక హారతి అయిపోద్దేమని కంగారు. ఎప్పుడు ఏదో కంగారు ఉంటదట నీకు. అవునండి, ప్రసాదం అయిపోతుందేమో అని కంగారు వచ్చేస్తుంది. త్వరగా పదండి. నాకు ఇలాంటి కోతినా కూడా ఎలా పుట్టాడా అని డౌట్ వచ్చేది. ఇప్పుడు అర్థమైందే, అన్ని నీ పోలికలే అని. నాన్నగారు, అమ్మని నన్ను ఏదో అనకపోతే మీ మనసుకు ప్రశాంతం ఉండదా? మీ అమ్మను పెళ్లి చేసుకుని నేను కన్నాక నా మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటదిరా? ఎప్పుడు ఏదో ఫిట్టింగ్ పెడతారుగా. ఆ ఫిట్టింగ్లు ఏమైనా ఉంటే ఇంట్లో సామాన్ల మీద చూపించండి. ముందెళ్ళి కొబ్బరికాయలు, ఆరతి కర్పూరం తీసుకురండి. వెళ్తానులే, పెళ్లి చేసుకున్నాను కదా, తాక చస్తానా? మీరు వెళ్ళి ప్రసాదాలను ఎక్కండి. దర్శనం బాగా అయింది కదండి? బాగైంది, ఇంక ఇంటి బయలుదేరదాం పదండి. అప్పుడే ఇంటికేంటండి, అక్కడ ప్రవచనాలు మొదలు పెట్టారు పదండి. ప్రవచనాలా? అమ్మా, ప్రదక్షిణాలు చేయించు, ప్రమిదలు వెలిగించు, దండాలు పెట్టించు, ఇంకా ప్రవచనాలు ఏంటి? తప్పురా అనకూడదు. తప్పు లేదు, పెడకండి పప్పు లేదు, ఇవన్నీ నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. కావాలంటే నాన్ని దీన్ని తీసుకెళ్ళు, బాయ్. ఏమండి, ఏంటండి ఇది? అంటే లక్ష్మి, నాకు తెలియకుండానే ఎంత నడిపిస్తున్నారా? నాకు ముందు నుంచి డౌటే, ఏదో రోజు ఎలాంటి జరుగుతుందని. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదే. ఇంకా మీరు కవర్ చేసిన చాలు, నాకంతా తెలిసిపోయింది. అయినా నా దగ్గర ఎందుకు దాయాలనుకున్నారు? ఈ విషయం తెలిస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది నేనే కదా. హ్యాపీగా ఫీల్ అవుతావా? ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఏంటా నసుగుడు? అదే, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలియక ఇన్నాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నాను. చేసుకున్నారులేండి. మొత్తానికి మీ ఆఫీస్ వాళ్ళు మెసేజ్ పంపడం వల్ల తెలిసింది, లేకపోతే ఇప్పటికీ తెలియపోదును. ఆఫీస్ వాళ్ళు మెసేజ్ పంపారా? ఒరే, ఈ మ్యాటర్ మా ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తావా? వాడు చెప్పడం ఏంటండి, మీకు సన్మానం అని ఆఫీస్ వాళ్ళ మెసేజ్ పెట్టారు. సన్మానమా? నాకా? ఏంటి మంచి పులిహార కలిపినందుకు కూడా సన్మానం చేస్తున్నారే? నాన్నగారికి సన్మానం ఏంటే? ఈయన ఏమన్నా పెద్ద మనిషి అయ్యాడా? అవును, ఆఫీస్ లో అందరికంటే పెద్ద మనిషి అయ్యారు. ఈయన పనితనం చూసి అందరి ముందు మెచ్చుకుంటూ సన్మానం చేస్తున్నారు. పనితనమా కొంటితనమా? రే, నువ్వు ఊరుకోరా, తుత్తుతో అంటావు. ఇక మీ తండ్రి కొడుకు డిస్కషన్ ఆపితే డెస్టినేషన్ కి వెళ్దాం. ఎందుకు? కుర్చీలు సర్ది టెంట్లు వేయడానికా? అదేంట్రా అలా అంటావు? మరి లేకపోతే సన్మానం రేపైతే ఇవాళ ఏం చేస్తాం? అవును కదా, ఈ సంతోషంలో నాకేం తెలియట్లేదు. అర్జెంట్ గా ఈ విషయాన్ని కాలనీ మొత్తం ఊదేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓసే లక్ష్మి, ఇల్లు ఊడ్చేటప్పుడే నా వల్ల కాదు నీరసం వచ్చేస్తుందంటావు, మరి ఇప్పుడేంటే మెట్లు కనీసం ఆయాస పడకుండా ఎక్కేస్తున్నావు? భక్తి అండి భక్తి. ఆ పరమశివుణ్ణి తలుచుకుంటే మెట్లేంటి పెద్ద పెద్ద కొండలైనా ఎక్కేస్తాను. ఎక్కే అయినా మీ ఆడవాళ్ళు తలుచుకుంటే అసాధ్యం కాదంటూ ఏదీ లేదు. అబ్బా, పొద్దున్నే ఏంటండి మీ అరుపులు? పొద్దున్నే చిరాకు తెప్పిస్తే అరుపులు రాక ముట్ట మీద కురుపులు వస్తాయేంటి? చూడండి అమ్మాయి గారు, మన సూర్యబాబు సందులోకి వెళ్ళొద్దంటే వెళ్ళారు, అక్కడ ఇంకొక కరిస్తుంటది, అప్పటి నుంచి ఇలాగే అరుపుతున్నారు. రే,
కుక్క గిక్క అన్నా ఉంటే పెక్కురకేస్తాను. అయ్య బాబాయ్ చూసారా కుక్కలాగా ఎలా కరిసేస్తాను అంటారు. కుక్క కాదురా, ఏ దిష్టి నిమ్మకాయ తొక్కేసుంటారు. నువ్వు ముందా పకీర్ దగ్గరికి వెళ్ళి తాయితు పట్టుకురా, మొలక కట్టేద్దాం. మొలక కాదే, నీ పేక్ కట్టేయాలి. ఆల్రెడీ మన పెళ్ళప్పుడు కట్టారుగా. అప్పుడు కట్టినందుకే ఇప్పటిదాకా ఎడుతున్నావు. ముందెళ్ళి కాఫీ పట్టరా. కాఫీయా? పాలు లేవండి. ఏ గేదె ఇవ్వలేదా? కాదండి, మన గేదె తాగేసింది. మన గేదె తాగేసిందా? ఇందాకే మనుగాడు బిందెడు బూస్ట్ తాగాడు, దాంతో ఇంట్లో ఉన్న పాలన్నీ అయిపోయాయి. బిందెడు బూస్టా? పాప మా గేదె రోజంతా గడ్డి తిని కష్టపడిచ్చిన పాలే ఈడో గుటకలో లేపిస్తాడా? అవునండి. సరే ఓ పని చెయ్యి, నువ్వు అర్జెంట్కి వెళ్ళి వేడివేడి నీళ్ళలో 2 స్పూన్లు కాఫీ పొడి వేసి 1 స్పూన్ షుగర్ వేసి ఇలా పట్టుకొచ్చి. అదేంటండి డెకాషన్ తాగుతారా? వెకేషన్ కి వచ్చి డెకరేషన్ తాగడానికి నేనేం ఎరిపప్పని కాదు. అప్డేట్ మేరా క్రియేటివిటీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, కాపాడయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, క్షమించవయ్యా. కార్తీక మాసంలో మాంసం తిని పాపం చేశారు, నువ్వే కరుణించి ఆ గంగతో వీళ్ళ పాపాలను కడిగే స్వామి. అబ్బబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్న శ్లోకాలు మొదలెట్టేసింది ఇది. కొంచెం డైవర్ట్ చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, కొంచెం తలనొప్పిగా ఉంది, ఒక కప్పుడు కాఫీ ఇవ్వే. చూసారా చూసారా, పాపానికి అప్పుడే శిక్ష ఎలా పడిపోయిందో. కార్తీక మాసంలో మాంసం తింటే ఇలాంటి నొప్పులే వస్తాయి. లక్ష్మి, రాను రాను నీకు చాదస్తం బాగా ఎక్కువైపోతుంది. చికెన్ తిన్న నాకే అని నొప్పులు వచ్చేస్తే మరి ఆ కోడిని కోసి అమ్మినోడికి ఎన్ని నొప్పులు రావాలి? లాజికల్ మాట్లాడారంటే లాగిపెట్టి కొట్టేస్తాను. ముందెళ్ళి ట్రైన్ టికెట్లు తీయండి. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఆ తత్కాలో కోకోకోలో ఏదో ఉంటదిగా, తీయండి. తత్కాలంటే రత్తాలు వస్తాయి కానీ టికెట్లు మాత్రం రావే. టికెట్లు ఓపెన్ చేయకుండానే బుక్ అయిపోతాయి. మీకు చేత కాకపోతే ఆ పనికి మళ్ళీ అదోని పిలండి, ఎప్పుడో ఫోన్ లోనే ఎడుతాడు ఎదవా. ఏమండి ఏమండి, ఇంత మెత్తగా పిలుస్తుందంటే నాకు గట్టి గట్టేలా ఉంది. ఏంటి లక్ష్మి చెప్పు. ఇవాళ పండగ కదా. పండగ అయితే ఈ రోజు బంగారం కొంటే మంచిదంటండి. ఎవరు చెప్పారు? ఆ పక్కింటి పంకజమా? కాదు, మా అమ్మ. మీ అమ్మకి వేరే పని పాట లేదా? ఎప్పుడు నా జేబుకి చిల్లెట్టే పనిలే చెప్తుంది. అనండి అనండి, ఎప్పుడు మా పుట్టింటోళ్ళని ఆడిపోసుకోవడమే కదా మీ పని. సరే ఏంటి ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. వరలక్ష్మి వ్రతం రోజు బంగారం కొంటే డబల్ అవుతుందంటండి. ఆహాలు ఊహులు ఏం కాదు, పూజలు చేసినంత మాత్రాన లక్ష్మీదేవి మన ఇంటికేం వచ్చేదు. మనం ఏమైనా వస్తువు కొంటే దాంతో పాటు మన ఇంటికి వస్తుంది. అంతే అంటావా లక్ష్మి? అంతే. సరే సెంటిమెంట్ తో కొట్టావు కదా, పదా. ఏమండి, అది బాగుందండి, తీసుకుందాం. బాబు అదొకటి ఇవ్వమ్మా. ఇదిగోండి సార్. నేను ఒకటి అడిగితే 2 ఇస్తున్నావేటి? ఒకటి ఇవ్వి. అదేంటండి, ఒకదాంతో ఏం చేసుకుంటాం? నువ్వే కదే ఈ రోజు బంగారం కొంటే డబల్ అవుద్దాను. ఒకటి కొంటే చాలు, ఎలాగో డబల్ అయిపోతాయిగా. తిట్టేస్తాను మిమ్మల్ని. ఎటకారాలు ఆడారంటే రేపటి నుంచి కూరల్లో కారాలు ఎక్కువైపోతాయి. ఇదిగో బాబు, ఆయన అలాగే అంటారు. సెట్టే తీసుకుంటాం, ఇంకొన్ని మోడల్స్ చూపించు. సర్లే, హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేశాక ఎమ్మెల్యే మాత్రం ఏం చేయగలడు? కాని 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 ఏమండి, ఆ కొయ్య బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో? ఓ 2 బొమ్మలు కొనిపెట్టండి, ఇంట్లో పెట్టుకుందాం. ఎంత పెద్ద దిష్టి బొమ్మ ఉండగా మళ్ళీ కొయ్య బొమ్మ ఎందుకే? గిన్నె పెట్టేసుకుందాం. ఫ్రేమ్ లో లేకపోయినా నన్ను ఎందుకు నాన్నగారు లాగి మరి వేసుకుంటారు? దొరదొన్నోడు పక్కన నించుంటే ఎలర్జీ వస్తుందిలే తెలియదు గాని నిన్ను వేసుకుంటే మాత్రం నాకు ఎనర్జీ వస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా, మీ తండ్రి కొడుకులు కొంతసేపు ఆపుతారా? మీరెందుకే నాకు ఆ కొయ్య బొమ్మ కొంటున్నారా లేదా? మీ అయ్యి నాకేం 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి కట్టబెట్టలేదే, కనిపించిన నీ కొనిపెట్టడానికి. కొన్నంటే కొన్నని చెప్పండి, అంతేగాని మా నాన్న ఎందుకు మధ్యలోకి లాక్కొస్తారు? ఎక్కడో రాజమండ్రిలోని మీ నాన్న నేను ఎందుకు లాక్కొస్తానే? మర్యాదగా కొనలేదనుకోండి, కొట్టేస్తాను మిమ్మల్ని. దీంతో కొట్టించుకోవడం కన్నా కొనేయడమే బెటర్. వీళ్ళెవరూ మీకోసం ఉంచకపోయినా నేను మీకోసం ఒక ముక్కు ఉంచాను, తీసుకోండి. ఆహా, మొత్తం పతివ్రత అంటే నువ్వేనే. ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా నేనే నీకు మొగుడుగా వస్తాను. అప్పుడు కూడా మీరేనా? వద్దులేండి, ఈ జన్మకి తినేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. ఒసే కాకి, నా మొక్క నాకి. నాన్నగారు, మొక్క చేతిలో ఉంటే మెక్కేయాలి గాని ఇలాంటి బొక్కల కబుర్లు చెప్పకూడదు, అప్పుడు ఇలాగే అవుద్ది. అబ్బబ్బా, మొదలు పెట్టారా పొద్దు పొద్దున్నే? ఎవరింట్లో అయినా పొద్దున్నే సుప్రభాత వినపడుతుంది, కానీ మన ఇంట్లోనే ఈ తండ్రి కొడుకులు గోల వినపడుతుంది. ఆయన అనడానికి నువ్వు చేయడానికి అన్ని అలా సరిపోతారా? ఏంటే నన్ను అంటున్నావు? అయినా ఫస్ట్ నిన్ను తన్నాలి, నీ వల్ల అలా తయారవుతున్నాడు. తంతారు మీ చేతిలో తన్నించుకోవడానికే మా పుట్టింటోళ్ళు బొట్టడు కట్నం పెట్టి పంపింది. అబ్బా సరే సరే, వీడి వల్ల మనం ఎందుకు గొడవ పడ్డాం? టిఫిన్ అయిందా? నాకు ఆఫీస్ టైం అవుతుంది. వండడానికి ఇంట్లో సరుకులేం లేవు, అన్ని అయిపోయాయి. రేషన్ ఇస్తున్నారంట, వెళ్ళి సరుకులు తీసుకురండి. ఆ టీ ఏమైనా కోటి నుండి తీసుకొస్తున్నావా? ఎంతసేపు?
టీ కాదు కదా, గరిట కూడా తిప్పను. ఏ ఒంట్లో బాలేదా? కాదు, ఇంట్లో బాలేదు. ఈ ఇంటికి ఏమైంది? నాగార్జున సిమెంట్ తో కట్టించా, మంచి దృఢంగా ఉంది. దృఢంగా కాదు, దారుణంగా ఉంది. పొయ్యి వెలిగించకుండానే వంట అయిపోయేంత వేడిగా ఉంది. మరీ మంచిది, గ్యాస్ ఖర్చులు కూడా మిగులుతాయి. తిట్టేస్తాను మిమ్మల్ని. ఎప్పుడో మన పెళ్లి టైంకి కొన్న ఫ్యాను ఇప్పుడు మనుగాడు కూడా పెళ్లిడికి వచ్చాడు, ఇంకా అదే తిరుగుతుంది. అదెక్కడ తిరుగుతుంది? తిరుగుతున్నాను అనుకుంటుంది, కాలుతాడు చూడు. సరే, ఇప్పుడు కొత్త ఫ్యాన్ కావాలి అంతే కదా? కావాల్సింది ఫ్యాన్ కాదు, ఏసీ. ఇప్పుడు ఏసీ అంటే షాప్ కూడా ఎంత బిల్లు వేస్తాడే? ఈ సమ్మర్ లో ఇల్లు చిల్లవ్వాలంటే ఆ మాత్రం బిల్లు కట్టాలండి. అవును, కట్టాలి. లక్ష్మి, నీకు ఇల్లు చిల్లవడమే కనబడుతుంది గాని నా జోబుకి చిల్లు పడడం కనబడట్లేదా? ఇంకా కాంప్రమైజ్ అవడాలు లేవు, కొనేడాలే. రిక్వెస్టా ఆర్డరా? కమాండ్. ఇదంతా నీ ట్రైనింగే కదరా, చెప్తా నీ పని. అమ్మా చూడే. చూస్తున్నా, ముందు మీరు వెళ్ళి మంచి ఏసీ చూడండి. లక్ష్మి, లక్ష్మి. అబ్బా ఏంటండి? ఏంటే గుళ్ళో విరాళానికి 50,000 రాసావా? ఇచ్చేది దేవుడికే కదా, ఎంత ఇస్తే అంత పుణ్యం. దేవుడిచ్చే పుణ్యం కన్నా నువ్వు జేబుకెట్టే కన్నం ఎక్కువ అవుతుంది. అబ్బా అరవకుండా ఇవ్వండి, లేకపోతే నేను ఇచ్చిన మాట పోతుంది. పోతుంది నీ మాటలు కాదు, నా బ్యాంక్ లో నోట్లు. అవన్నీ నాకు తెలీదు, ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా? దీనికి ప్రెసిడెంట్ అయ్యాక పదవితో పాటు పొగర కూడా వచ్చింది. ఆ ఏంటి? అమౌంట్ ఎక్కువ కదా, ఎలా పట్టుకెళ్తారా అని. కార్డ్ అయినా క్యాష్ అయినా యూపీఐ పేమెంట్ అయినా ఏదైనా పర్లేదు సార్. తీసుకునేవాడికి ఏముందిరా, ఇచ్చేవాడికే. ఇగో తీసుకో. మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి సార్. సమ్మర్ లో చల్లగా ఎలా ఉంటారా? వెళ్ళా పొద్దున్నే బుక్ కట్టుకొచ్చి బొక్కెట్సాడు. ఆ లైన్లు గీన్లు సామాన్య భక్తులకి రా. మా అమ్మ ప్రెసిడెంట్ కదా, మనకి విఐపి దర్శనం ఉంటదిలే. డైరెక్ట్ గా వెళ్ళి గర్భగుడిలో దేవుడి కాళ్ళ దగ్గర ల్యాండ్ అయిపోవచ్చు. కాళ్ళు ఎరగొట్టేస్తాను మీకు. విఐపి లేదు, ఆర్ఐపి లేదు. దేవుడి దర్శనం కోసం ప్రెసిడెంట్ పదవిని ఇలా దుర్వినియోగం చేయకూడదు. పదండి, వెళ్ళి లైన్ లో నించొని దర్శనం చేసుకుందాం. అమ్మా పద. ఏమండి, ఈ రోజు మీరు ఒక మొక్కు తీర్చాలి. ముందే చెప్పేస్తున్నాను, ప్రదక్షిణాలు లాంటివి చెప్పావంటే నా వల్ల అస్సలు అవ్వదు. ప్రదక్షిణాలు కాదండి. అలాగైతే ఓకే, ఏంటి చెప్పు. దేవుడికి హారతి ఇవ్వాలండి. హారతే కదా, ఇచ్చేద్దాం. ఏది నాయనా చెయ్యి పట్టు. ఏ పంతులు గారు జాతకం చూస్తారా? లేదు, కర్పూరం వెలిగిస్తా. అబ్బా అయ్య బాబోయ్, కాలిపోతుంది. లక్ష్మి, ఏంటి ఇది? ఇదేనండి నేను దేవుడికి కోరుకున్న హారతి. త్వరగా ఇచ్చి మొక్కు తీర్చేయండి. ఊసే, ఈ హారత అయ్యేలోపు నేను ఆహుతి అయిపోయేలా ఉన్నానే. ఏంటి మొక్కులు? అది ఆరిపోతే ఇంకోటి వెలిగించాల్సి వస్తుంది. త్వరగా తిప్పండి. అమ్మో, తిప్పేస్తున్నా. అమ్మో, దీని మొక్కలేంటో గాని ఫిస్ట్ రోస్ట్ అయిపోయింది. ఇంకెలాంటి మొక్కలు ఎప్పుడు కోరుకోకే బాబు, పద. జయ జయ మహావీర మహాధీర దౌరేయా, జయ జయ మహావీర మహాధీర దౌరేయా, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిజర నిర్ధారిత నిరవధిక మహాత్యా, దశవదన దమిత దైవత పరిషద్ భైవరిత దాసరథీ బావా, దినకర కుల కమల దివాకరా, జయ జయ మహావీర మహాధీర దౌరేయా. అబ్బబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్నే ఏంటండి ఆ పాటలు? పడుకున్న దేవుణ్ణి నిద్ర లేపడానికి పూజ చేస్తున్నానే. ఇది పూజ? అవునే, విత్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ భక్తి సాంగ్ ఎవర్, 1,80,00,000. కేవలం ఈ ఒక్క సాంగ్ కే ఖర్చయింది తెలుసా? అవునా? అవునే, కనీసం ఈ కాస్ట్లీ సాంగ్ పాడితేనైనా ఆ దేవుడు కరుణించి కాస్ట్లీ వారాలు ఇస్తాడని ఈ పాట అందుకున్నాను. నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా? వద్దులేండి, మీ కాస్ట్లీ పాటలేవో మీరే పాడుకోండి. అవతల నాకు బోల్డ్ అని కాలనీ మీటింగ్లు, రిబ్బన్ కటింగ్లు ఉన్నాయి. రిబ్బన్ కటింగా? ఏ షోరూమ్ కే? కళామందిరా కేఎల్ఎమ్మా? అవేం కాదు, కనకంగాడి కిల్లి కొట్టు. ఏంటి, కిల్లీ కొట్టుకు కూడా రిబ్బన్ కటింగ్ లా? ఏ కిల్లి కొట్టుకేం తక్కువ? నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేయపోతే ఆ కనకంగాడు కనీసం కిల్లి కూడా కట్టనన్నాడు. అయినా కాలనీ ప్రెసిడెంట్ గా అది నా బాధ్యత. ఏంటి, ఆడి చేత కిల్లీ చుట్టించడమా? కాదు, రిబ్బన్ కటింగ్ చేయించడం. అయినా ఈ మధ్య మీరు నన్ను చూసి ఓ తెగ కుళ్ళిపోతున్నారు, నాకు అర్థమైపోతుంది. అబ్బో కుళ్ళే, నువ్వు వెళ్ళి కిల్లీ షాప్ ఓపెన్ చేసుకోమ్మా, నేను నా పూజ కంటిన్యూ చేస్తా. స్వామి, సాంగ్ లో నెక్స్ట్ చరణం కూడా ప్రిపేర్ అయ్యా, అందుకోమంటారా? యా
ఏంటి పంకు సడన్ గా లక్ష్మిలా మాట్లాడుతున్నావు? లక్ష్మిలా కాదు, లక్ష్మీనే. ఆ? ఏం జరుగుతుంది ఇక్కడ? స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం. దీన్ని ఇండియా అంతా మర్చిపోయినా ఈ సన్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా మర్చిపోలేదు. అందుకే రోడ్లన్నీ ఊడ్చుకుంటూ వస్తున్నాను. మరి క్లీనింగ్లు చేయకుండా ఈ మీటింగ్ లో చాటింగ్ లో ఏంటి? కలుపుకొల్తాను. ఒక కాలనీలో ఉంటూ ఆ మాత్రం కలుపుకొల్తాను లేకపోతే ఎలాగా? అది కలుపుగోల్తానంలా లేదు, కలుపుతున్నట్టుంది. పులిహార. అబ్బా పులిహార లేదు, పొంగల్ లేదు. నువ్వు ముందు లోపల పద, నీకు బోల్డెన్ సర్ప్రైజులు ఉన్నాయి. అమ్మో అమ్మో అమ్మో, నా కొంప తగలడిపోతుంది. ఒరే ఏంట్రా ఈ మంటలు? మంటలు కాదమ్మా, వంటలు. యూ డోంట్ వర్రీ, ఇట్స్ వంకాయ కర్రీ. మరి పొగేంట్రా? ఈ తోపు పోపు పెడితే ఆ మాత్రం పొగ రావాల్సిందే. లక్ష్మి నువ్వు ఆడ చేసినవి చూస్తున్నావు, ఒకసారి ఇటుపక్క చూడు ఎలా మెరిసిపోతుందో. ఇల్లంతా నేనే తడగొట్టెట్టాను. మీరా? దానికి ఎలా షాక్ అవుతావేంటే? లోపలికి వెళ్ళి చూడు, అంట్లు తోయింది నేనే, బట్టలు ఉతికింది నేనే. ఇంకా మొత్తం మీరే చేసినట్టు గొప్పలు చెప్పుకోండి. ఆయిల్ వేసి బాత్రూమ్ కడిగింది ఎవరు? నేను. ఒరే బాత్రూమ్ కడగడానికి ఆయిల్ ఎందుకు వేసావురా? ఫినాయిల్ లేదని ఆయిల్ వేసానమ్మా. షాక్ అయ్యి షేక్ అయ్యావు కదూ, ఇప్పుడు ఆ హ్యాండ్ ఎలాగి? హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే లక్ష్మి. ఈ రోజు నీకు రెస్ట్ ఇచ్చి నేను హ్యాపీగా చేద్దామనే ఇదంతా మేము కష్టపడి చేసింది. రెస్ట్ ఇచ్చే పనులు కాదు, అన్ని వేస్ట్ పనులు చేశారు. ఏంటమ్మా అంత మాట అంటావు? నువ్వు వెళ్ళినప్పుడు మొదలెడితే ఇప్పటికైంది పని. పని చేసి చేసి ఒళ్ళంతా ఫుల్ గా పులిసిపోయింది అనుకో. పోనీ నా సంగతి అలా ఉంచు, ఆ పాపం బస్సు వాడి మొఖం చూసేనా నీకు మెచ్చుకోవాలనిపించలేదా? అయినా ఆడాళ్ళకి మగాళ్ళని మెచ్చుకోవాలని ఎందుకు ఉంటదిలే. మరి మీరెప్పుడైనా మమ్మల్ని మెచ్చుకున్నారా? మెచ్చుకోవడం దాకా ఎందుకులేండి, కనీసం సరిగ్గా పట్టించుకున్నారా? ఒక్కసారి సరిగ్గా చేయలేదంటేనే ఓ తెగ బాధపడిపోతున్నారు. అలాంటి మాటలు తిట్లు మేము మా జీవితంలో ఎన్నిసార్లు వింటామో తెలుసా? లక్ష్మి ఈ ఉతకడం ఏంటే? మరక చూడు ఎలా ఉంది ఇక్కడ. ఇస్త్రీ చేయమని చెప్పాను, అది సరిగ్గా చెయ్యు. ఎప్పుడు సీరియల్ లో కూర్చుంటావు. ఏదైనా బాగున్నప్పుడు చెవులో అయినా చెప్తారో లేదో గాని బాలేనప్పుడు మాత్రం గట్టిగా అరిచి చెప్తారు. అమ్మా ఈ వంటేటే బాబు, పప్పు తిన్నట్లేదు, ఉప్పు తిన్నట్టుంది. ఛే, నేను బయటికి పోయి తింటాను. అయినా మేము అలుపు లేకుండా పనిచేసేది ఎందుకో తెలుసా? గెలుపు కోసమో గుర్తింపు కోసమో కాదు, మీ అందరి ఆనందం కోసం. ఆడదనగానే ఇంట్లో ఖాళీగా ఉంటూ సీరియల్ చూసుకుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇల్లు గడవాలన్నా నడవాలన్నా నిలబడాలన్నా ఆ ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది. వారంలో 5 రోజులు ఉద్యోగం చేసి వీకెండ్ వచ్చేసరికి విశ్రాంతి అంటారు. కానీ వారం అంతా పనిచేసినా విశ్రాంతి దొరకని ఉద్యోగాలు మావి. దాన్ని బాధ్యతనే అనుకున్నాం కానీ బరువు అని ఎప్పుడూ అనుకోలేదు. సారీ లక్ష్మి, మీరు చేసే పనులు ఎంత కష్టం ఉంటుందని మాకు ఈ రోజే తెలిసింది. మా ఇష్టాలైతే చెప్తే తెలుస్తాయి కానీ మా పనిలో కష్టాలు మాత్రం చేస్తేనే తెలుస్తాయండి. అమ్మా ఆ పని ఈ పని అని చెప్పి ఇల్లంతా చెత్త చెత్త చేసామే, మళ్ళీ అంతా సర్దుకోలేమో. పర్లేదు లేరా, సర్దుకోవడం సర్దుకుపోవడం మాకు అలవాటే. ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలని ఉంది. ఏంటండి అది? ఆడాళ్ళు మీకు జోహార్లు. ఎలక్షన్ అయిపోయింది, విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఇంకేంటి, పదండి ఇంటికి వెళ్దాం. ఎలక్షన్ అయితే అయిపోయింది నాన్నగారు, కానీ సెలబ్రేషన్ ఇప్పుడే మొదలవుద్ది. జోడిచ్చి కొడితే సెలబ్రేషన్లు కాదురా, బొగ్గల్లో వైబ్రేషన్లు వచ్చేస్తాయి. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరైనా వరల్డ్ కప్ కొట్టారా, ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చారా? అవ్వకవ్వక అమ్మ ప్రెసిడెంట్ అయితే అలా అంటారేంటండి? మీ అమ్మ ప్రెసిడెంట్ అయింది కాలనీకే, దేశానికి కాదు. ఇప్పుడు దాకా ఆయన రచ్చ చాలు, పదండి. తిట్టేస్తాను మిమ్మల్ని. ఏ కప్పులు కొడితేనే సెలబ్రేషన్ చేసుకోవాలా? చెప్పులు అరిగేలా ఈ కాలనీ అంతా తిరిగి ప్రచారం చేసింది ఎందుకు? ప్రెసిడెంట్ అవ్వడానికి. అయినా పొద్దున్నే లేసి కాఫీ అనగానే ఒంగోని వినయంగా తీసుకోండి అని ఇస్తదే ఆ పెళ్ళం లక్ష్మి అనుకున్నారా? ప్రెసిడెంట్ లక్ష్మీడా, తగ్గేదేలే. రే మను కొట్టమన్రా డప్పు, రే ముక్కు తిప్పమన్రా జీపు. లక్ష్మి లక్ష్మి, చెవి కోసిన మేకలా ఎందుకండి అలా అరుస్తారు? మా ఫ్రెండ్ అప్పారావు లేడు? లేరుగా. మొన్న చీటీ పాట పాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పింది వేరే ఊరెళ్ళారంటగా. ఆ ఎల్లుండే తిన్నగా రాకుండా ఊరి నుంచి పట్టుకొచ్చాడట. ఎవరిని? సవతినా? దాన్ని తీసుకొచ్చినా పర్లేదు, ఏ పక్కింట్లోనే ఎదురింట్లోనే ఎట్టచ్చు. కానీ కరోనాని తీసుకొచ్చి నట్టింట్లో ఎట్టాడు. అమ్మో కరోనానా? పాపం అన్నయ్య గారికి ఎలా ఉందంటే ఇప్పుడు? ఆడికేం గంధపు చెక్కలా గట్టిగానే ఉన్నాడు. పాపం అలా ఆవిడే పిండేసి నిమ్మ చెక్కలా నీరస పడిపోయింది. ఊరెళ్ళింది అలా ఆయన అయితే, మరి ఈవిడికి ఎలా అంటుకుందండి? అదేనే కరోనా చిక్కు, ఎవరికి ఇప్పుడు ఎలా అంటుకుంటది ఎవరో చెప్పలేము. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? జాగ్రత్తగా ఉందాం అంటాను.
అవునండి, మీరు కూడా ఎటు బయటికి వెళ్ళొద్దు. నా సంగతి సరేనే, మన సుపుత్రుడి మీదే నా డౌట్. ఊరుకోండి, ఎప్పుడు నా కొడుకు మీద మీ కళ్ళు. ఏంటో ఈ మాయదారి జలుబు సడన్ గా పట్టుకుంది. అబ్బా, ఈ క్రికెట్ ఆడటం తగ్గించేయాలరా బాబు, బాడీ పెయిన్స్ తెగొచ్చేస్తున్నాయి. అమ్మా, ఒళ్ళు ఎప్పులుగా ఉన్నాయి, కొంచెం వేడి నీళ్ళు పెట్టవే. నాకేమో దగ్గు, దీనికేమో జలుబు, వీడికేమో ఒళ్ళు నొప్పులు. డౌటే లేదు, ఇవి ఖచ్చితంగా పేపర్లోను టీవీలోను చూసిన కరోనా లక్షణాలే. ఏంటండి పొద్దు పొద్దున్నే నసుక్కుంటున్నారు? నసుక్కోవడం లేదు, పిసుక్కోవడం లేదే. ఆ మోనస్టప్ కరోనా మన కొంపలోకి వచ్చింది. అవునా? ఎక్కడండి? ఎక్కడా? అదేమన్నా కుక్క పిల్లట వస్తే కనపడడానికి, కరోనా మన ఒంట్లో ఉంటది. అమ్మా, వేడి నీళ్ళు అట్టమంటే నాతో డిస్కషన్ ఏంటి? నువ్వు ఉండరా, అసలుకే కరోనా వచ్చిందని కంగారు పడుతుంటే వేడి నీళ్ళు అంట. వేడి నీళ్ళు కరోనా వచ్చిందా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. మనకా? నీకెవరు చెప్పారు? ఇదిగో మీ నాన్నగారు. నాన్నగారు? మనకు కరోనా రావడం ఏంటండి? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే ఉన్నదిరా. చెమటములు బట్టో టిమటములు బట్టో కాదండి, టెస్ట్ చేసుకుని డిసైడ్ అవ్వాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలరా? ఏం లేదు, చాలా సింపుల్. రీసెంట్ గానే ఒక యూట్యూబ్ వీడియో చూసి తెలుసుకున్నా. మామూలుగా మనం చెవిలో తిప్పుకునే పొల్ల ఉంటది కదా, దాన్ని తీసుకుని ముక్కులో పెట్టుకుని తిప్పుకోవాలి. బయటికి తీసాక దూదికి సీమిడి అంటుకుంది అనుకోండి, కరోనా ఉన్నట్టు. అదే అంటుకోలేదు అనుకోండి, కరోనా లేనట్టు. అయితే ఆ టెస్ట్ ఏదో తొందరగా చేసారా? ఫస్ట్ నాకు నో సీమిడి. ఎస్, నాకు కరోనా లేదు. నాన్నగారు, నెక్స్ట్ మీకే. సరే సరే, ఆ పొల్ల కొంచెం చూసుకొని దింపరా బాబు, మళ్ళీ ముక్కు నుంచి మెదల్లో గిట్టేస్తావు. మెదలు ఉంటాయి కదా ఎట్టడానికి. ముక్కి అట్టండి. సీమిడి. ఓ మై డాడ్, నాన్నగారు మీకు కరోనా ఉందండి. కరోనానా? ఒరే, నువ్వు కరెక్ట్ గానే చూసావు కదా? నేను కరెక్ట్ గానే చూసాను గానీ ముందు మీరు దూరం జరగండి. అమ్మా, నీ ముక్కేనా ఇట్టు? ఏంటే బాబు, ఎంతసేపు వచ్చింది? అమ్మా, నీకు డబల్ కరోనాయే. లక్ష్మి, నీకు కూడానా? నాన్న మను, ఇక నుంచి నువ్వు ఈ అమ్మా నాన్న లేకుండానే తినాలి, ఈ అమ్మా నాన్న లేకుండానే పడుకోవాలి, ఈ అమ్మా నాన్న లేకుండానే ఎదగాలి, ఈ అమ్మా నాన్నలే. ఊరుగా అమ్మా, నువ్వు నీ సీరియల్ డైలాగులోనే. నీకు కరోనా వచ్చిందంటే ఏదో పైకి పోతున్నట్టు ఏడుపులు ఎందుకు? కరోనా తగ్గేదాకా క్యాంటీన్ లో ఉన్నట్టు సరిపోద్ది. ఇంత కొంప పెట్టుకుని మళ్ళీ క్యాంటీన్ లో ఎందుకురా? నేను చెప్పేది ఆ క్యాంటీన్ కాదండి, కరోనా వచ్చిన వాళ్ళు ఉండే క్యాంటీన్. ఒరే ఎట్టినాసన్ను, అది క్యాంటీన్ కాదురా, క్వారంటైన్. ఏదో ఒకటండి, ఏదైనా ప్రాసెస్ ఒకటేగా. ముందు మీ ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళండి. మీ హెల్త్ వెళ్తూ నా చేతిలో పెట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇంటికి సున్నాలు వేయించమని. నిన్న నాకు పడింది, ఈ రోజు మీకు పడింది, రేపు ఇంకెవరి బుర్ర మీద పడుతుంది. పోన్లేవే, అలా ఊడుతూ ఊడుతూ మొత్తం పడిపోతాయి కదా, అప్పుడు వేయించుకుందాం. ఊడుతూ ఊడుతూ స్లాబ్లు గోడలు కూడా పడిపోతాయి, అప్పుడు వేయించండి. అబ్బా, నెలాఖరులో ఇలాంటి ఖర్చులు పెట్టక లక్ష్మి. డబ్బులు ప్రస్తావన వస్తే చాలు, మీకు ప్రతిరోజు నెలాఖరే. ఖర్చు గురించి కాదే, ఎలాగో వర్షాకాలం వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు పెయింట్లని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేయించుకుంటారు? వర్షం వచ్చి ఇల్లంతా ముద్దైపోయాక వేయించుకుంటారా? నాన్నగారు, ఇంకో వారం రోజుల వరకు వర్షాలు పడవంటండి. ఇదిగో ట్విట్టర్ లో తెలంగాణ వెదరమని చెప్పాడు. అదిగో వర్షాలు కూడా పడవంట. ఈ ఎండకి ఇలా వేస్తే అలా ఆరిపోతాయి. బా, ఇల్లు వదిలేలా లేరు. సర్లేవే, వేయిస్తాను. అయితే వెంటనే సున్నాలు వేసిన వాడిని పిలవండి. ఇంటికి పెయింట్లు వేయించడానికి సున్నాలోడు ఎందుకే, ఈ సన్నాసిగాడు ఉన్నాడుగా. నాన్నగారు, నేనా? నువ్వే. ఇప్పుడు పెయింట్లు వేయించడానికి మనిషిని పిలిచినా పెయింట్లతో పాటు పెయింట్ వేసినందుకు కూడా డబ్బులు ఇవ్వాలి. అదే నువ్వు అనుకో, ఫ్రీగా వేసేస్తావు. నాన్నగారు, నోర్మే, నీ పనికి మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆన్లీ పిలు, ఓ చెయ్యేస్తారు. వాళ్ళని వెళ్తే చెయ్యరు, చండాలని చేస్తారు. ఏంటి? ముందు మీరు వెళ్ళి సున్నాలు తీసుకురండి, వేస్తాం. అయితే తెస్తాం. ఏమండి? చెప్పండి. వంటగదిలో కూరగాయలు అయిపోయా, గ్యాస్ అయిపోయిందా? అవేం కాదు, నేను మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను. పుట్టింటికా? ఎంత ఉన్న పలంగా ఎందుకు? ఉన్న పలంగా ఏం కాదు, ఆషాఢం వచ్చింది కదా, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను. ఆషాఢమా? నువ్వేనా ఇప్పుడే ఇంటికి వచ్చిన కొత్త కోడలు అనుకుంటున్నావేటే? పెళ్ళై 25 ఏళ్ళు అవుతుంది. ఆషాఢం అంట, ఆషాఢం.
మీరేమైనా చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అలా కాదు లక్ష్మి, ఇప్పటికిప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు, నా క్యారేజ్ ఎవరు కడతారు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మీ క్యారేజీలు కట్టడానికా నేను ఉన్నది? సరిపోయింది, దీనికి ఎలా అర్థమైందా? లక్ష్మి, నేను అంటుంది అలా కాదే, నిన్న రోజులు వదిలేసి ఉండగలనా? అబ్బో ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఇంత ప్రేమే ఉంటే నా కోసం ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? సర్లేవే, ఇప్పుడు అడుగు చేసి పెడతాను. మాట తప్పరు కదూ. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? అడుగు. అలా అయితే నాకు చీరలు కొనిపెట్టండి. చీరలా? ఇప్పుడు నీకు చీరలు కొనాలంటే నా జోబీలు చిరిగిపోతాయి. అలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, ఆ అంటే ఊ అంటది, ఊ అంటే ఆ అంటది. సర్లే బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు, నేను ఏదో ఒకటి చూస్తాను. ఏంటి కుర్చీలో కాలు చాపుకొని మరి ఊపుకుంటూ కూర్చున్నారు? ఆఫీస్ లేదా? ఆఫీస్ ఉంది, కానీ నేనే వెళ్ళట్లేదు. టుడే ఇస్ హాలిడే ఫర్ మీ. అబ్బా, భలే టైంకి సెలవు పెట్టారండి. ఇంట్లో బోల్డ్ పనులు మిగిలిపోయాయి, నేను ఒకదాన్ని చేసుకోలేకపోతున్నాను. కొంచెం ఆ గిన్నెలవి కడిగేసి ఆరిపోయిన బట్టలని మడత పెట్టేసి అల్మారాలో పెట్టేయండి. ఒసేయ్, నేను సెలవు పెట్టింది రిలాక్స్డ్ గా ఇంట్లో ఉండడానికి, అంట్లు తోమడానికి కాదు. వెళ్ళి వేడివేడిగా కాఫీ పట్టుకురా. పొద్దు పొద్దున్నే వాడి మీద ఎందుకంటే అలా అరుస్తారు? మీకు వేరే పని పాట ఏం లేదా? పనులన్నీ ఆపుకొని ఆడ తిట్టడమే నాకు పనే. సమాజానికి ఉపయోగపడే పని అసలుకి చేయడు, కనీసం కుటుంబానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తాడా అని చూస్తా ఉంటాను. పని సంగతి దేవుడు ఎరుగు, ఈ ఎదవ వల్ల అక్కడైన ఎక్స్ట్రా ఖర్చులన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఏం చేశాడని పాలి రిగిపోయిన కోవా చేసుకుంటున్నాడు. రేపు ఇంట్లో సామాన్లన్నీ ఖాళీగా ఉన్నాయని భోగిమంటలు వేసేస్తాడు. సర్లేండి, వాడు ఏం చేసినా మీ కళ్ళన్నీ వాడి మీద ఉంటాయి. వచ్చాడండి సెలబ్రిటీ. సర్లే, నాకెందుకులే కానీ మార్కెట్ కి వెళ్లి సామాన్లు తీసుకురండి. ఎందుకే? అన్నీ ఉన్నాయిగా. అబ్బా, పండగ వస్తుంది కదండి, పూజ సామాన్లు అవి కావాలి. నువ్వు ఇలా పండగల మీద పండగలు చేసుకోవడానికి నా పర్సేం ఫుల్ గా లేదు, నిల్లుగా ఉంది. ఉద్యోగం లేక నేను ఎడుతుంటే పండగ అంట పండగ. మనం పండగ సవ్యంగా చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ అమ్మవారే ఇస్తారండి. అయితే నువ్వు నీ కొడుకు చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అదేంటండి అలా అంటారు? మన ఇంట్లో పెద్ద దిక్కు మీరే కదా. ఇక్కడ పెద్ద దిక్కే, ఏ దిక్కు లేదు. అవును, పెద్ద దిక్కు అంటే గుర్తొచ్చింది, బేబం మీదే. ఏమోనండి, ఉండు ఒకసారి ఫోన్ చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. ఏంటి? టీయా? కాదు, లెమన్ టీ. ఇదేంటి కొత్తగా? కొత్తగా కాదు, ఇక నుంచి అందరం లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ ఇలాంటివే తాగాలి. అబ్బో, ఎందుకో? మామూలు టీ తాగుతుంటే రోజుకు లీటర్ పాలు ఖర్చయిపోతున్నాయి. అదే ఇలాంటి టీలు అనుకో, పాలు అక్కర్లేదు కదా, డైరెక్ట్ గా నీళ్లతోనే కాసుకోవచ్చు. బాగుందండి సంబడం. పాలు ఖర్చు తగ్గించడానికి టీలు కాఫీలు మానేయడం ఎందుకో? అయినా పాలను పాల్లా తాగితేనే బలమే, ఇలా టీ పొళ్ళు కాఫీ పళ్ళు వేసి కలిపిసి తాగేస్తే విషం. అందుకే ఈ మధ్యన డాక్టర్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా గ్రీన్ టీలు, లెమన్ టీలే తాగమంటున్నారు. ఇవనుకో టీ పొడి ఖర్చుతో అయిపోతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపును. అలానే రోజు ఇవే తాగుతావా? రోజు ఒకటే రకం ఎందుకు తాగుతామే? ఒక రోజు పుదీనా ఆకులే, పుదీనా టీ. ఒక రోజు అల్లమే, అల్లం టీ. ఇంకో రోజు వేపాకులే, వేప టీ. ఇంకో రోజు గన్నేరు ఆకులే, గన్నేరు టీ. నీకు పట్టిస్తాండ్రా అది, పనికి మనల్ని ఏదవ్వా. సో నేను ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది కదా లక్ష్మి. ఇప్పుడు వెంటనే నువ్వు వంటగదికి వెళ్ళు, పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టు, దాంట్లో చెంచా టీ పొడి, కొంచెం అల్లం తురుము, అలా 4 పుదీనాకులు వేసి మరిగించి వడకట్టిచ్చే. తేనే అక్కర్లేదా? ఎందుకే ఖచ్చితండగా, ఒకసారి నాకు ఇచ్చే ముందు నువ్వే ఎంగేజ్ చేసి ఇచ్చే. నీ పెదాల స్పర్శకి చేదు టీ కూడా స్వీట్ గా అయిపోద్ది. ఏంటండి పిల్లల ముందు? నాన్నగారు బేరాలే అనుకున్నాను, సరసాలు కూడా బాగానే ఆడుతున్నారు. ఇలాంటివి చూడడం కానీ చచ్చిపోవడం బెటర్. ఇంకా చాలండి, సిగ్గుపడింది. ఎవరో వచ్చినట్టున్నారు, తలుపుతారండి. సర్లే, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు. అఖండ సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటది, సిటీ కేబుల్ పెడదాం.
ఎవరు నువ్వు? లక్ష్మి, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళారు? చెప్పానుగా, గుడికి. ప్రవచనాలు బాగా చెప్పారా? బాగా. మరి తీర్థం? ఫుల్లుగా. వాటితో పాటు భజన కూడా చేసినట్టున్నారు. మా భజన నువ్వు చూస్తుంటే ఫుల్ హ్యాపీ అయ్యేదానివి. ఆల్రెడీ చూసా. ఎక్కడ? అక్కడ దొరుకుతాం అనుకుంటే ఇక్కడ దొరికామేంట్రా? అయినా రికార్డింగ్ డాన్స్ సిటీ కేబుల్ ఎందుకు వేసాడు? రికార్డింగ్ డాన్స్ కదా మామ, రికార్డ్ చేసి వేస్తున్నట్టున్నాడు. మీరు వెళ్ళడమే కాక పిల్లల్ని తీసుకెళ్లి చెడగొడతారా? ఇలాగే వదిలేస్తే మీరు మారరు. మరేం చేస్తావే? మీకు మీ స్టైల్లోనే ఇవ్వాల్సిందే.